హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి కెప్టెన్ మిల్లర్ మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకరికి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా. ఇంత కష్టపడుతున్నట్టుకు ఒక్క సబ్స్క్రైబ్ చాలు. మీ నుంచి నాకు ఏమీ ఆశించలేదన్నమాట. ఇంకెంత చెప్పినాక సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మన రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. కెప్టెన్ మిల్లర్ ధనుష్ అండ్ ప్రియాంక మోహన్ గారు. ఇంకా మూవీ ఎలా ఉందంటే జస్ట్ నార్మల్ ఓకే అన్నట్టుగా ఉందన్నమాట. జస్ట్ ఓన్లీ గుడ్ అని అనొచ్చు అయితే నాకైతే అనిపించింది అనమాట. అంటే కొన్ని సినిమాలు మాత్రం కొన్ని ఎలిమెంట్స్ మాత్రం బాగుంటాయన్నమాట. ధనుష్ గారిది చూపించడం కానీ కొన్ని ఎలివేషన్స్ కూడా చాలా బాగుంటాయి, మనకు నచ్చుతాయి అన్నమాట. ఆ ఎలిమెంట్స్ అనమాట ఈ మూవీకి బాగా ఇంపాక్ట్ అయితే తెచ్చాయన్నమాట. ఎలా అంటే ధనుష్ గారు మనకి డిఫరెంట్ లుక్స్తో డిఫరెంట్ క్యారెక్టర్స్తో బాగా కనిపిస్తాడనమాట. ఆయన పరంగా అయితే కానీ ఆయన ఇస్ అ గుడ్ పర్ఫామ్ చేశాడని అయితే నాకు చెప్పొచ్చు. ఆయన చాలా బాగా యాక్టింగ్ చేశాడని చెప్పొచ్చు అనమాట. ఇంకా ప్రియాంక మోహన్ గారిది అయితే కానీ ఏదో నార్మల్ క్యారెక్టర్ అయితే అని చెప్పొచ్చు అనమాట. ఇందులో ఎలా అంటే జస్ట్ అలా కథ నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అక్కడక్కడ మనకి ఎలిమెంట్స్ నచ్చుతాయి కానీ స్టోరీ అయితే కన్నా నాకేమంత అనిపించలేదు అనమాట. జస్ట్ నార్మల్ అయితే అనిపించింది. ఇంకా ఓకే అలా సాగుతా మనకి కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది అనమాట. కొంచెం ల్యాగ్ మాదిరి అనిపించింది నాకైతే కన్నా. అలా సాగుతా పోతా ఉంటుంది. ఇంకా సాంగ్స్ బీజిఎం పరంగా అయితే కన్నా సాంగ్స్ ఈజ్ ద ఓకే అనిపించినాయి. బీజిఎం మాత్రం మనకి అక్కడక్కడ కొంచెం వినడానికి బాగా అనిపిస్తుంది అన్నమాట. బీజిఎం మాత్రం అదైతే నాకు బీజిఎం బాగా అనిపించింది. సాంగ్స్ పరంగా అయితే కదా జస్ట్ ఓకే అయితే అనిపించింది. ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు అందరు కూడా. ఇంకా మనకి ఇంకొకరిని సందీప్ కిషన్ గారిని ఎందుకు పెట్టారో, ఇంకొక పేరు నాకు తెలియదు, ఆయన్ని ఎందుకు పెట్టారో అయితే అసలు అర్థమే కాదనమాట. వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టారో అయితే కదా. ఇంకొక అతనికి అయితే కదా ఆయనకి అసలుకి ఆ క్యారెక్టర్ అసలు సెట్ కాలేదు. అసలుకి ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆయనకి అసలు ఆ సెట్ కాలేదు ఆ క్యారెక్టర్ మాత్రం. సందీప్ కిషన్ గారు అయితే ఎందుకున్నారు అని ఆయన అయితే అనిపించింది అనమాట. ఆయన అంటే పెట్టినారు కానీ అంత వాడలేదన్నమాట ఆయనని మాత్రం. ఇంకా మన ధనుష్ గారు కూడా లేట్గా ఎంట్రీ అయితే ఇస్తాడనమాట. ఇంకా ఇక్కడ ఇంటర్వెల్ దగ్గర కొంచెం బాగుంటుంది. ఇంకా మనకి క్లైమాక్స్ అని చెప్పలేదు, లాస్ట్ ఒక 40 minutes అయితే చెప్పచ్చు అనమాట. ఒక 40 minutes ఉంటుందంటే క్లైమాక్స్ మీరే ఊహించుకోండి ఎంత ఉంటుందో అని. కానీ అంతేం లేదు. 700 peoplesని పెట్టి ఎలాంటి ఫైట్ చేయాలి అండి. ఎలాంటి ఫైట్ లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. 700 మందిని ఎందుకు పెట్టారు, ఆ ఫైట్ ఎందుకు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. అంతమందిని పెట్టేసరికి మామూలుగా ఉండదురనైనా ఇంతమందిని పెట్టిన ఫైట్ బీభత్సంగా ఉంటుందని అయితే అనుకున్నాను. కానీ నాకేమంత అనిపించలేదు ఆ ఫైట్ని మాత్రము. ఇంకా మనకి ఈ ఓవరాల్గా మూవీలో నాకు ఏది బాగా నచ్చిందంటే కనుక ధనుష్ గారి యాక్టింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఆయన కొంచెం డిఫరెంట్ లుక్తో కనిపించారు, డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించాడు. అదైతే నాకు చాలా బాగా అయితే అనిపించింది అనమాట. సందీప్ కిషన్ గారు కూడా లాస్ట్ వరకు ఏమంత అనిపించింది, లాస్ట్లో కొంచెం అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా మూవీ అయితే కానీ ఇది గుడ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. వావ్ మూవీ అని అయితే చెప్పలేను కానీ ఇది గుడ్ మూవీ అయితే అని చెప్పొచ్చు. మనకి ఇంకా అన్ని ఫైటింగ్ సీన్స్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. కొన్ని ఎలివేషన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఈయన ధనుష్ గారిది బాగా నచ్చాయి. ఇక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. యాక్టింగ్ పరంగా అందరూ అయితే బాగా చేశారు. కానీ కొంచెం డిసప్పాయింట్ అంటే ల్యాగ్ ఉంటుంది అలా నడుస్తూ ఉంటుంది అనమాట సినిమా మాత్రం. ఓవరాల్గా సినిమా అయితే కనుక ఇది గుడ్ అండ్ నైస్ మూవీ అయితే చెప్పొచ్చు. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసిన కామెంట్ చేయండి. అలాగే మీకు రివ్యూ నచ్చితే కనుక చిన్న సబ్స్క్రైబ్, ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న షేర్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.